ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్నాం. పిల్లరా, దేవాది దేవుడు, మహోన్నతుడి దేవుడు గతించినటువంటి దినమంతా కూడా తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. 2024 సంవత్సరం 7వ నెల 4వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతనిని కాపాడుచుండెను. సమూయేలు 2వ గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనమండి. పిల్లరా, మరి దేవాది దేవుడు వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకరణకు యోగ్యమైనది. దేవుని కుమారుడైనటువంటి మరి దావీదు తన జీవితంలో రాజుగా ఉన్నప్పుడు దేవుడు దావీదుతో పలుకుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే, దావీదు ఎక్కడికి పోయినట మరి యెహోవా దేవుడు మరి అతనికి తోడుగా ఉన్నాడు, లేకపోతే అతన్ని కాపాడుకుంటూ వస్తున్నాడని రాయబడి ఉంది. దేవుని పిల్లలుగా మనము మరి దావీదు వలె మరి మన జీవితాల్లో ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, మరి ఏ స్థలంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడుకుంటూ మరి రాకపోకల్లో ఆయనే మనల్ని కాపాడని లేఖనం సెలవిస్తోంది. మరి దేవుడే దావీదైతే మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి ప్రార్థనాపరుడిగా ఉండి దేవుని సన్నిధిలో మరి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి దావీదుగా ఉంటా ఉన్నాడు. ఆయన గురించి అనేకమైన సంగతులు ఉన్నాయి. మరి ఆ విధంగా ఆ దిశగా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని కాపాడుకుంటూ వచ్చిన కాక ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు. దావీదుని కాపాడినట్లుగా నీ బిడ్డలైనటువంటి మమ్మల్ని కూడా కాపాడుము దేవా. దావీదు ఎలాగైతే నీకు అనుకూలంగా నడుచుకుంటూ ముందుకు సాగాడో మేము కూడా అలాగా అనుకూలంగా నడుచుకుంటూ ప్రయాణం చేసే కృప దయచేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దావీదు కొన్న ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము, ఆనందమును మీరు దయచేయండి తండ్రి. ప్రభా ఇదిగో తను చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. పనికి వెళ్తున్న బిడ్డలకి నాయన ప్రభా ఆరోగ్యం దయచేయండి. మా భారతదేశాన్ని దీవించండి ఆయన దేవా. మరి నాయన ఈ సర్వ ప్రపంచంలో యవనస్తులందరిని బట్టి నీ సందు ప్రార్థిస్తూ ఉన్నాము. యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకొని చెడు వ్యసనాల నుంచి ఈ స్నామంలో బంధించి దేవా వారి మనోనేతలు వెలిగించండి. వారి జీవితంలో ఆనందం దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. విదేశాలైనటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి మంచి వంతునం పండి ప్రభా. ఇదిగో పాడిని పంటని మీరు ఆస్వాదించండి. ప్రతి సేవకురాల కుటుంబాలు దీవించండి. పరిచయం మీరు ఆస్వాదించండి. ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. హాస్పిటల్లో ఉన్న రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి దేవా. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి దేవా ఇదిగో తండ్రి ఈ దినమంతా కూడా ప్రభు నీ విశేషమైనటువంటి కృపతో మమ్మల్ని నింపి దేవా. అనుదినము కూడా మమ్మల్ని కాపాడి నీ నామానికి మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.